మర్చిపోలే కదా. మనం ఎప్పుడు రాముడినే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకేమో ఎలక్షన్లప్పుడు మాత్రమే రాముడు గుర్తొస్తాడు. మనకు ఎప్పుడు రాముడే. అవునా కదా? అందుకే ఇప్పుడు రాముడు తెలుసుకోవడం, ఇప్పుడు రాముడు అన్నారా లేదా? అందుకే గట్టిగా రెండు చేద్దాం. రేపు 27వ తారీఖు ఓటు వేసేటప్పుడు గట్టి కూతురు చేసినామని కుదరా గట్టిగా అంటే మెల్లగా కుదరా. మిషన్ ఖరాబ్ అయితే మన పరీక్ష మనకి. జై శ్రీరామ్ అని మంచిగా కుదురు కుదరా. మీరు ఓటు వేసేటప్పుడు మీకు కూడా మోడీ అని కనవాలి, రాముడు కనవాలి, మా ప్రేమేంద్ర కనవాలి. అవునా కదా? గట్టిగా అంటే కదా. మరి రెండు చేతున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కోదార జోషనే. అందుకే ఇలా వారణాసిలో అన్న మోడీ గారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను. 4 రోజులు అక్కడ ఉండి డైరెక్ట్ ఇవాళ మళ్ళా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫస్ట్ కోదానికి వచ్చిన. మా భాగ్యరాజన్న 3 రోజులు ఫోన్ చేస్తున్నారు. భాగ్యరాజన్న ఫోన్ చేసి 3 days బ్యాక్ ఫోన్ చేసి 80% కోదానికి రావాలన్నా, నువ్వు 80% రావాలంటే అన్ని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని మీ అందరి దర్శనం కోసం వీడికి వచ్చిన. ఇంత కష్టపడి మీ దగ్గర కష్టపడు 27వ తారీఖు తర్వాత ఓటు వేసిన తర్వాత పోలింగ్ బాక్స్ ఇస్తే ఈవీఎం ఇస్తే ఆ స్థాయిలో ఓటింగ్ అవడాలి కదా. లేవు నా ఇజ్జత్ పోతుంది. మళ్ళా ఓటు వేస్తారు కదా, మళ్ళీ బయట చెప్పుకోవద్దు. నేను పోతే పుట్టుకోట ఓటు లేకుండా ఏకుండా ఇజ్జత్ పోతుంది. ఇంకోసారి అని ఇక ఫస్ట్ తిట్టేది భాగ్యాన్ని తిడతాను. నేను ఎందుకు పిలిచామంటే నేను మళ్ళీ ఆయన మీద కోపం ఉండి ఓటు వేయకుండా ఉంటారు. మళ్ళా అన్న ఒక్కసారి ఆలోచించాలి. ఉండండి మీడియా అన్న, మనం 10 మంది చూస్తామే, వాళ్ళు 1000 మంది చూపడతారే, అది మనవలే కదా. వాళ్ళే గట్టిగా ఎప్పుడు ఛాన్స్ చూస్తారో కేసీఆర్ ఎట్లా తీసామో రేవంత్ రెడ్డి గట్ట తీసామో వాళ్ళు కూడా చూస్తారు. మీకు డబుల్ బెడ్లు వచ్చినాయి అన్న మీకు? అవద్దని చెప్పకుర్రే. రేవంత్ రెడ్డి గారు 100 రూపాయలు ఇస్తాను మొన్ననే ఇస్తారు. అందరు బిల్డింగ్ కట్టుకుంటారు మీడియా వాళ్ళందరూ. ఇప్పుడు గుద్దురి మంచి అవకాశం దొరికితే మొన్న కేసీఆర్లకు 5 సంవత్సరాలు టైం పాస్ చేయకుర్రే. మీరు ఒకటే పోతారు, మేము ఒకటే పోతాం. మీడియాలో ఆలోచించాలి. ఎందుకంటే కేసీఆర్ గిట్నే వరంగల్ వేడు, వరంగల్ పోగానే మీడియాలో వచ్చిరాడ వచ్చి సార్ డబుల్ బెడ్రూమ్. అరే ఎవరైనా మీడియాలో ఉన్నారు సార్. మీడియాలో మీకేనా? ఇప్పుడు నెక్స్ట్ వస్తా అని కొంపలు ముంచే మాటలు చెప్తే కొంపలు ఉన్నాయి. ఏం చెప్తారు? ఇట్లా అంటే కుంభ ముయ్యటనే. ఇట్లా అంటే మా అన్నకి చెప్తాడు గట్టిగా. ఇట్లా అంటే 2 పెగ్గులు చంపినట్టే. ఈ అన్నాడు మీడియాలో, బాబు నెక్స్ట్ టైం ఇక్కడ పక్కన మినిస్టర్లు ఉంటారు ఉంటే బాబు ఈ వీళ్ళకు డబుల్ బెడ్ ఇస్తావే అంటే పాపం వాళ్ళు గంగ ఓకే సార్ అంటారు వాళ్ళు. మీకు బిల్డింగ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తారు మీకు, మరి నేనే వస్తా, కొబ్బరికాయ కొడతా, గృహప్రవేశాలు చేయాలి, మరి గొర్రెపిల్లని కోస్తారా కోయరా అని అన్నాడు. అంటే బాబు వాళ్ళు ఏమనుకున్నారు, అరే లెక్క గొర్రెపిల్ల దాకా ముచ్చటొచ్చే, ఇక గ్యారెంటీ అనుకున్నారు. గొర్రె బర్రేపా ఇల్లు రాకపోయా. ఈ ఇల్లులో వాళ్ళు పాపం వాళ్ళ అమాయకులు యాజమాన్యాలు వీళ్ళ చెట్ల వాళ్ళు. కోవిడ్ అప్పుడు చూసినా విలేకరుల గురించి, నాకు కోవిడ్ అప్పుడు చూసినా. ఎందుకంటే ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం, ఇక్కడ నాయకులు అందరం కూడా ఎక్కడ రెస్ట్ తీసుకోలే. రెస్ట్ తీసుకోకుండా సేవా కార్యక్రమాలు చేస్తాం. మాతో పాటు మా విలేకరులు గాంధీ హాస్పిటల్ నేనే పోతే ఒక కెమెరామెన్, నేను అప్పటికే ఊపడుతున్నాను, నువ్వు లోపలికి పోకా బాబా అంటే, లేదు సార్ కవరేస్తారు అని చెప్పి డెడ్ బాడీ ఫోటో తీసిండు, వీడియో తీసిండు. దేనికోసం? డ్యూటీ. ఆయన కుటుంబ పోషణ కోసం డ్యూటీ చేస్తున్నాయి. లాస్ట్గా ఆయనకి కోవిడ్ వచ్చిన ఫోన్ చేసాడు నాకు. వాళ్ళు కూడా కష్టపడి డ్యూటీ చేసారు. వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టుకోవడం వాళ్ళను సమాజాన్ని కాపాడే ప్రయత్నం చేసారు. కాబట్టి తప్పకుండా అన్న రేవంత్ రెడ్డి గారు ఎవ్వరు ఇయరే, వాళ్ళకే చక్కగలేదు, మీకెక్కడిస్తారే. మీరు మొన్ననో కాదన్నా, మీరు కూడా ఆలోచించాలి. మేము మేధావులు అందరూ, మీరు కూడా ఆలోచించాలి. ఈ ఎన్నికలు కాదు, మన పార్లమెంట్ ఎన్నికల్లో 80% పుట్టుకోడు గెలుస్తాం, దాని అనుమానం లేదు. అలా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో వార్ 1 సైడ్ లెక్కనే. ఎవరు చూసినా పార్లమెంట్ చూసినా పువ్వు మోడీ, ఛాయమంటలు చూసినా పువ్వు మోడీ, ఇళ్లలో పనిచేసిన చూసినా పువ్వు మోడీ, ఒక ఉపాధ్యాయులు చూసినా పువ్వు మోడీ, అంత మోడీ పువ్వే. డౌట్ అదనవన్నా? ఏడు వస్తాం మోడీ 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 అని. కేంద్రంలో అధికారంలో మోడీ గారు ఉండాలి, మోడీ గారు ప్రధానమంత్రి లేకుంటే మనం బతకలేము అని చెప్పి అందరూ కూడా మోడీ గారు ఓటేస్తాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇచ్చింది మోడీ గారిని ఓటేస్తాం కాదు.
ఇప్పుడు శాసనసభ ఎన్నికలు ఎందుకు కొట్టలేదే మీరు? నాకు అర్థం కాలేదు. ఆ చెయ్యి గట్టెందుకు చేయి బస్మాసురు అస్తమే అది మీకు తెలియదు. అది కేసీఆర్ గుడిని మింగితే కాంగ్రెస్ గుడి లింగాన్ని ముంగటోళ్ళు ఇక. కానీ కొట్లాడింది మేము, అవునా కాదా? ఇక్కడ మీరు చూడు, ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు, వీళ్ళందరి మీద కేసులున్నాయి. నా మీద ఎన్ని కేసులు తెలుసానా? 109 కేసులున్నాయి నా మీద. 109 కేసులున్నాయి. 2 సార్లు జైలుపోయినాం. 109 కేసులు మా మీద. ఇక్కడ అందరి మీద కేసులున్నాయి. ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ ఉపాధ్యాయులను నిరుద్యోగులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, చాలా మంది వ్యాపారం, చాలా అన్ని రకాల ప్రజలు ఉన్నారు. ఇవాళ ఇప్పుడు అందరి గురించి కొట్లాడింది మేము, అందరి గురించి కొట్లాడింది మేము. నాతో పాటు ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు అన్న, ప్రేమేందర్ రెడ్డి గారి మీద ఏ అవినీతి ఆరోపణ ఇంతవరకు లేదు, నెక్స్ట్ కూడా ఉండదు. ప్రేమేందర్ రెడ్డి గారు నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేసినటువంటి ఒక న్యాయవాది అని ప్రేమేందర్ రెడ్డి గారు. నక్సలైట్ చంపుతా అన్నా కూడా డేటు టైము ఫిక్స్ చేసి ఆయన మీద పోస్టర్లు వేసినా కూడా ఇలా కాషాయం జెండాని ఇష్టపెట్టకుండా ఇలా